ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టెట్ నోటిఫికేషన్ అయితే ఉన్నది. టెట్కి సంబంధించి ముఖ్యంగా చాలామందికి అంటే ఎక్కువ మార్కులు పోగొట్టుకునేది ఇంగ్లీష్లోనే. అంటే మీది అంటే పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, అందులో మ్యాథమెటిక్స్ మెథడాలజీ కానివ్వండి, సోషల్ మెథడాలజీ కానీ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇంగ్లీష్ అనేసరికి అంటే ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ ఎట్ ద డిగ్రీ లెవెల్, ఇంటర్ లెవెల్. భయము అన్నిటికంటే ముఖ్యం. నేను ఎంత చదివినా 20 కూడా రావు, 10 కూడా రావు. సో ఈ పరిస్థితి అలాంటి వాళ్ళకి నేను ఈజీగా టెట్లో 30 మార్కులు రావాలంటే ఏ టాపిక్స్ చదవాలి, తర్వాత ఈ క్లాసెస్ మీకు ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయి, వీటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ దట్. ఒక్కటి మీకు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే స్పీడ్ పెట్టుకోండి, 2x స్పీడ్ పెట్టుకొని వినండి, బట్ స్కిప్ చేయకండి. నేను ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఎనాలిసిస్ ఇచ్చేది చెప్తున్నాను. సో హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల్నా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను స్టేట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీని. సో ఎంతో డిఎస్సి గ్రూప్స్, అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ఇంగ్లీష్లో నేను కోచింగ్ ఇస్తూ ఉంటాను. సో మీరు కనుక మా కోచింగ్ క్లాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మోడల్ ఐడియాస్ అని మన యూట్యూబ్ ఛానల్ పేరుతోనే ఇంగ్లీష్ యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీరు ఆ క్లాసెస్ వినొచ్చు, తర్వాత ఆన్లైన్ టెస్టులు కూడా మీరు ఉచితంగా రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టెట్ ఆర్ డిఎస్సి కామన్గా ఉండేటువంటి ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే మనకి బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్ అనేది 2 ప్రధాన టాపిక్. బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్. సో దీంట్లో ప్రధానంగా అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్లేదు. అంటే ఒక టెట్ డిఎస్సి అనే కాకుండా టీఎస్పీఎస్సీ కావచ్చు, గురుకుల కావచ్చు, కంపేర్ టు దట్ పోలీస్ కావచ్చు, ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చేసి ముఖ్యంగా మనకి గ్రామర్ టాపిక్. కాంపోనెంట్స్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ద ఇంగ్లీష్ గ్రామర్ అంటే, సో గ్రామర్ అండ్ నెక్స్ట్ వొకాబులరీ, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ స్టడీ స్కిల్స్ అండ్ కంపోజిషన్. సో దీస్ 5 ఆర్ దట్ మేజర్ టాపిక్స్. ఇది దాటి దాదాపు మనం లేదని చెప్పాలి. అగైన్ వీ కెన్ కమ్ టు దట్ ఇన్ దట్ గ్రామర్లో మనం వచ్చినాం అనుకోండి, మళ్ళీ సబ్ టాపిక్స్ గ్రామర్లో చాలానే ఉన్నాయి. సో లెట్ వీ హ్యావ్ టు డిస్కస్ దెమ్ in a depth manner. The first is that out of the grammar law, the first thing is that parts of speeches. This is the first part. ఈ parts of speeches లో మనం ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే the word which indicates the name of a male or female or man or animal or place is called noun. అయిపోయింది. ఇట్లా ఓన్లీ డెఫినేషన్ మాత్రమే నేర్చుకుంటున్నారు. లేదండి, వీ హ్యావ్ టు నో ఇట్స్ డెఫినేషన్ యాజ్ వెల్ ఎస్ మీనింగ్. ఇవి 2 చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు సపోజ్ ఒక వర్డ్ దేంతో ఎండ్ అయితే, అంటే వర్డ్ నేర్చుకునేటప్పుడు ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది, మోస్ట్ ఆఫ్ దట్ ఆల్ వర్డ్సే ఉంటాయి. అంటే నౌన్, ప్రొనౌన్, వెర్బు, అడ్జెక్టివ్ ఇలాంటివన్నీ కలిపితే మనకి ప్రొనౌన్సే ఉంటాయి. దీంట్లో ప్రధానంగా అంటే ఈ వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్కి ప్రిఫిక్స్, సఫిక్సెస్ ఉంటాయి. సో దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. సపోజ్ ఇప్పుడు సఫిక్స్ అంటే ఒక వర్డ్కి ఇక్కడ నుండి యాడ్ అయ్యే వాటిని సఫిక్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ సపోజ్ బి ఉందనుకోండి, సి అనేది దీనికి సఫిక్స్, ఏ అనేది దీనికి ప్రిఫిక్స్, అట్లా అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈఎన్జిఏజిఈ అనేది మనకు ఒక వర్డ్ అనుకోండి, దీనికి ఎంఈఎన్టీ మెంట్ అని కలిపిన అనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఎంగేజ్మెంట్ అయింది. సో ఇట్లా మెంట్ అనే వర్డ్తో ఏంటైనప్పుడు ఇది నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా, ఇట్లా మనం కామన్ చూసుకోవాలి. సో మోస్ట్లీ మనకి ఏంటంటే మెంట్ కానీ, ఐటీవై కానీ, ఈఎన్సిఈ, ఏఎన్సిఈ, ఓకే, టిఐఓఎన్. ఇప్పుడు ఎగ్జామైన్ ఈజ్ ఏ వర్డ్. దీన్ని నౌన్గా మార్చాలంటే ఏం జరగాలి, ఎగ్జామా, ఎగ్జామైనా, ఎగ్జామినేటా, ఎగ్జామినేషన్, ఇట్లా రకరకాల వర్డ్స్ ఉంటాయి. ఇలాంటివి మనం బాగా నేర్చుకోవాలి. దాంతో పాటు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ డెప్త్గా వెళ్ళిపోవాలి. మనం చాలా సందర్భాలు ఏం చేస్తున్నాం, అడ్జెక్టివ్ అనగానే అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఇండికేట్ ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్. అయిపోయింది, నేర్చుకున్నాం, అయిపోయింది. అంటే మనకి ఇక్కడ డెఫినేషన్ చెప్పడం కాదు. ఎగ్జామ్లో అడ్జెక్టివ్ వచ్చింది అంటే దాన్ని అడ్వర్బ్గా ఎలా మార్చాలి, నౌన్గా ఎలా మార్చాలి. సపోజ్ ఒక అడ్వర్బ్ ఐఏఎల్తో ఎండ్ అయింది. ఇప్పుడు ఇది అడ్వర్బా, నౌనా, ఏంటిది, లెస్తో ఎండ్ అయింది, ఫుల్తో ఎండ్ అయింది, ఫుల్లీతో ఎండ్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు, ఇలాంటి దాంట్లో ఐఓఎస్, ఈఓఎస్ ఇలాంటివన్నీ అడ్జెక్టివ్ వస్తే అవి చూసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఇన్ దిస్ కేస్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ అంటే ఇలా ఇంకొకటి చెప్తా. అంటే సబ్జెక్ట్, నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అడ్వర్బ్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అనే సపరేట్ టాపిక్ ఉంటుంది. కంజంక్షన్స్, ఇందులో కంజంక్షన్ వీ కెన్ ఫోకస్ ఆన్ దట్ కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్, వీటి రిలేటెడ్ కోరియేటివ్ కంజంక్షన్స్, హౌ డు వి యూజ్ దెమ్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఫ్రేజెస్, ఇవన్నీ దీంట్లో రావాలి. ఆ తర్వాత చివరిలోని ఇంటర్జెక్షన్. దాంట్లో ఏదో 1-2 మార్కులు కామన్గా తగులుతూ ఉంటాయి. ఇది కామన్గా అత్యంత ఎక్కువగా డెప్త్గా ఉన్న ఏరియా కాబట్టి దీన్ని బలంగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. నౌ ఇన్ దిస్ కేస్ దట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే దీంట్లో
ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం వెర్బ్ అంటే వెర్బ్ నేర్చుకునేటప్పుడు వాట్ ఇస్ దట్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్, అగైన్ హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, సెకండరీ హెల్పింగ్ వర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్, అన్చేంజబుల్ వెర్బ్స్, ఓన్లీ అందులో ప్రజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, తర్వాత ఫినైట్ వెర్బ్, నాన్ ఫినైట్ వెర్బ్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఇలా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు కమ్ టు ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇన్ దీస్ కేసెస్ మోస్ట్లీ దర్ ద 6 type of sentences. That is the declarative sentence or affirmative sentence, and interrogative, negative type sentence, interrogative and negative type sentence, and next imperative types of the sentence and exclamative type of the sentence. ఇవి చూసుకొని then how do we change, ఇందులో మళ్ళీ yes no type of the sentences తీసుకోవాలి, ఆ తర్వాత which WH type of the sentence తీసుకోవాలి. then how do we add the WH type sentences, ఆ క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేస్తే ఎలా మీనింగ్ అవుతుంది, మళ్ళీ దీంట్లో రిలేటివ్ క్లాజ్ తీసుకోవాలి. సో ఇవన్నీ మనకు ఒక ఐడియా అనేది ఈ ఏరియాలో చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పైన ఎక్కువగా క్వశ్చన్లు వస్తుంటాయి. ఇది వచ్చింది బలంగా అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా ఈజీ అవుతుంది. సో ఇది చూసుకుంటాం. నెక్స్ట్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్కి హెల్పింగ్ వర్బ్కి అగ్రిమెంట్ రావాలి, హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి అగ్రిమెంట్ రావాలి. సపోజ్ ఇప్పుడు నేను రాసిన అనుకోండి దే ఈజ్ కమ్ అన్నాను అనుకోండి, సపోజ్ ఇప్పుడు సబ్జెక్ట్కి వెర్బ్కి అగ్రిమెంట్ లేదు, దేకి ఈజ్ అనేది ఇంగ్లీష్లో రాదు. ఆ తర్వాత ఈజ్ కమ్ అనేది ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా రాదు, ఎందుకంటే ఈజ్ అనేది బీ ఫామ్, ఆ తర్వాత ఇది V1 ఇట్లా రాదు. అంటే సబ్జెక్ట్కి హెల్పింగ్ వర్బ్కి అగ్రిమెంట్ లేదు, హెల్పింగ్ వర్బ్ టు మెయిన్ వర్బ్ దెర్ ఇస్ నో అగ్రిమెంట్. సో దట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్. సపోజ్ ఐ డోంట్ నో యువర్ మొబైల్ నెంబర్, షీ డోంట్ నో, ఐ డోంట్ నో హర్ మొబైల్ నెంబర్, షీ డోంట్ నో మై మొబైల్ నెంబర్. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు తప్పే ఉంది, సెకండ్ సెంటెన్స్ మాత్రమే తప్ప, ఫస్ట్ సెంటెన్స్ మాత్రమే తప్ప, రెండు కరెక్ట్ అయినా, ఇలాంటి క్వశ్చన్ వచ్చినాయి. షీ డోంట్ నో, షీకి ఇంగ్లీష్లో ఎప్పుడు డోంట్ వాడరు. అంటే సబ్జెక్ట్కి హెల్పింగ్ వర్బ్ అగ్రిమెంట్, హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్ అగ్రిమెంట్. సపోజ్ ఇప్పుడు ఎందుకంటే ఒక సెంటెన్స్ ఉందనుకోండి, షీ గాన్ అని అన్నాం అనుకోండి, టు హైదరాబాద్ అనుకోండి, ఇది ఎందుకు తప్పు అవుతుంది, ఏ సబ్జెక్ట్లీ తప్పు, ఎందుకు V3 అనేది డైరెక్ట్ సబ్జెక్ట్ దగ్గర రాకూడదు. సో ఇన్ దిస్ కేసెస్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇది ఒక టైప్. నెక్స్ట్ టెన్సెస్, 12 tenses. టెన్సెస్ నేర్చుకునేటప్పుడు mostly we need to focus on that particular tense. ఆ టెన్స్ను ఏంటిది, దెన్ స్ట్రక్చర్ ఆఫ్ ద టెన్స్, అండ్ 4 types of the sentence of each tense. Simple, దీంట్లో declarative sentence, simple present tense. Let me have to take one example, the simple present tense. In the simple present tense లో మళ్ళీ డిక్లేరేటివ్ సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఇంటరాగేటివ్, ఎస్ నో టైప్ ఆఫ్ ఇంటరాగేటివ్, WH టైప్ ఆఫ్ ద ఇంటరాగేటివ్, నెగటివ్ టైప్ ఆఫ్ ద స్ట్రక్చర్, ఇవి మనం దీంట్లో కంపల్సరీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఎట్లా వస్తుందో దీంట్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద పర్టికులర్ టెన్స్, హౌ డు వి యూజ్ ఇట్, వేర్ డు వి యూజ్ ఇట్. నెక్స్ట్ ఎవ్రీ టెన్స్ హ్యాస్ సమ్ క్లూ వర్డ్స్ అండ్ కీవర్డ్స్. సపోజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద సింపుల్ టెన్స్ we can say every day, every morning, every week, usually, generally, occasionally. So we can see such type of the tenses. Then how do we use them, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్, రిలేషన్ ఆఫ్ ద టెన్సెస్. సింపుల్ పాయింట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ తేడా ఏంటిది, రిలేషన్ ఏంటిది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి తేడా ఏంటిది. ఓకేనా, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ హియర్ 10 minutes అని కరెక్టా, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ లాస్ట్ 10 minutes అనేది కరెక్టా, విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ అంటే కాంబినేషన్. ఇవన్నీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ వెన్ వీ కమ్ టు దట్ కండిషనల్ సెంటెన్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్టర్ టెన్సెస్ వీ షుడ్ లెర్న్ కండిషనల్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఇమ్మీడియట్గా నేర్చుకుంటే వెరీ ఈజీ. కండిషనల్ సెంటెన్స్లో వీ హ్యావ్ ద 4 types of conditional sentences. What are those? Zero condition, next possible condition, next impossible condition, unfulfilled condition. ఇందులో ఏ టైప్ సెంటెన్స్ ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా రాయాలి మనం. ఇఫ్ షీ హ్యాడ్ ఏ గోల్డ్ చైన్, షీ డాష్ కింద ఇస్తాడు, విల్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్, వుడ్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్, షీ హ్యాడ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్, విచ్ వన్ ఈస్ కరెక్ట్, అవన్నీ ఇందులో వస్తాయి. కండిషనల్ సెంటెన్సెస్లో మనం నేర్చుకోవాలి. ఈ 4 types ఆఫ్ ద కండిషన్, ఇందులో ఇఫ్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్ అది బాగా చూసుకోవాలి. ఇఫ్ లేని సమక్షంలో సపోజ్ అని ఇస్తాడు, అప్పుడు దీన్ని ఎట్లా మనం ఆన్సర్ చేయాలి. ఇఫ్ క్లాజ్లో ఐకి వర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, సో అది సింపుల్ పాస్ట్ టెన్స్, ఎందుకు ఈ రూల్స్ ఏముంటాయి, లెట్ వి హ్యావ్ టు నో, ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ అనదర్ టైప్లో వచ్చేసి ఆర్టికల్స్ and determinants, qualifiers and quantifiers. These are very important. Almost all we can see 2 or 3 questions only based on this. Article paina 2 questions unna, determinants paina istadu, these, those, that, these. Okay na. ఆ తర్వాత క్వాలిఫైర్స్ అండ్ క్వాంటిఫైర్స్, ఎనీ, మెనీ, ఇలాంటివన్నిటిని, ఫ్యూ, ఏ ఫ్యూ, ఎక్కడెక్కడ వాడాలి, ఎలా వాడితే దాని మీనింగ్ వస్తుంటుంది, ఇవన్నిటిని ఇందులో డిస్కస్ చేసుకోవాలి. వీ కెన్ ఎస్టిమేట్ అట్లీస్ట్ 2 marks ఈ క్యాలెండర్లోనే మనకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్, లార్జ్ అండ్ వాస్ట్ టాపిక్. ఈ ప్రిపోజిషన్లో దర్ ఆర్ ద 3 things దట్ వీ హ్యావ్ టు లెర్న్ హియర్. 3 రకాల గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ యాజ్ వీఆర్ ద నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్కి మనం మాతృ స్పీకర్లం కాదు కాబట్టి మనం 3 రకాల తప్పులు చేస్తాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వీ డోంట్ యూజ్ ఏ ప్రిపోజిషన్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. ఒక ప్రిపోజిషన్ అవసరం ఉన్న దగ్గర మనం వాడం. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ
బిలీవ్డ్ హర్, నేను ఆమె నమ్మిన, తప్పు. ఐ బిలీవ్డ్ ఇన్ హర్, నేను ఆమె నమ్మిన అని చెప్పడానికి. అంటే ఇక్కడ ఏముంది, ఐ బిలీవ్డ్ హర్ అంటాం, ఆ బిలీవ్ తర్వాత V1 మనం వాడాం. ఇదే టైప్ తప్పు అవుతుందంటే ఒక వాడకూడదు, అంటే వాడాల్సిన దానికి వాడకూడకుండా. నెక్స్ట్ వాడకూడని దానికి వాడతాం. సపోజ్ షీ ఈజ్ యాంగ్రీ ఆన్ మీ అంటాం, సరే వాడకుండా వాడతాం. వి డిస్కస్డ్ అబౌట్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్ ఇట్లా చెప్తాం. డిస్కస్ తర్వాత అబౌట్ రాదని, ఎంటర్ తర్వాత ఇంటూ రాదని చిన్నప్పుడు మనం నేర్చుకున్న గ్రామర్ ఇక్కడ అడిషనల్గా వాడతాం. మూడోది ఏంటంటే ఒకదాని బదులు ఇంకోటి వాడతాం. అంటే షీ ఈజ్ యాంగ్రీ విత్ మీ అని చెప్పాల్సిన బదులు షీ ఈజ్ యాంగ్రీ ఆన్ మీ అని, షీ ఈజ్ క్లెవర్ ఇన్ మ్యాథ్స్ అని, షీ ఈజ్ క్లెవర్ ఎట్ మ్యాథ్స్ అని చెప్పాలి. కానీ షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ కానీ షీ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్ కాదు. అట్లా ప్రిపోజిషన్స్ని డెప్త్గా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రిపోజిషన్కి అనదర్ రూల్ ఇస్ దట్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అండ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ వీటిని చూసుకోవాలి సింపుల్ ప్రిపోజిషన్తో పాటుగా. అండ్ దెర్ ఆర్ సమ్ వర్డ్స్ దే ఆల్వేస్ ఫాలో సమ్ ప్రిపోజిషన్. కొన్ని వర్డ్స్ ప్రిపోజిషన్కి ముందు వస్తూ ఉంటాయి, అవేంటివి, ఏ టైప్ వర్డ్స్ వీటిని మనం బాగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, చాలా ఈజీ టాపిక్, తొందరగా నేర్చుకోవచ్చు, ఒక 2 గంటలు కష్టపడితే నేర్చుకోవచ్చు. కానీ ఇందులో నెగటివ్ మీనింగ్ ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్స్లు పట్టుకోవాలి. ముఖ్యంగా సబ్జెక్ట్ లేకుండా వచ్చినాయి. క్లోజ్ ద డోర్ అనేదానికి విల్ యూ వస్తుందా, వోంట్ యూ వస్తుందా, డజ్ షీ వస్తుందా, డూ షీ వస్తుందా, ఇవి చూసుకోవాలి. సమ్టైమ్స్ సంబడి క్లోజ్డ్ ద డోర్ ఉన్నప్పుడు, సో సంబడి క్లోజ్డ్ ద డోర్ డిడ్ నాట్ షీ, డిడ్ నాట్ హీ, డిడ్ నాట్ సంబడి ఏం రావాలి ఇక్కడ, సంబడి, సమ్వన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఇలాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దీని మీద క్వశ్చన్లు ఎక్కువగా వస్తుంటాయి. వీ హ్యావ్ టు సీ దట్. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్, ఇది ఇంపార్టెంట్. మొన్న ఆ మధ్య జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో, TSPS ఎగ్జామ్లో ఏకంగా 6-7 క్వశ్చన్లు దీని మీద ఇచ్చారు. ఒకటే 4 క్వశ్చన్లు ఇచ్చేసి ఈ కింది వాళ్ళలో అన్ని పంక్చుయేషన్ సరిగా ఉన్నాయి ఏంటి అంటారు. కొంచెం దీన్ని చదువుతూ పోతే ఐడియా వస్తుంది. పంక్చుయేషన్ అనగానే మనకు మోస్ట్లీ కామా, ఫుల్ స్టాప్, ఓకేనా, క్వశ్చన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామాస్, ఆ కొటేషన్ మార్క్స్ వీటిని బలంగా చూసుకుంటే దెన్ ఆల్మోస్ట్ ఆల్ వీల్ గెట్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఇక్కడ తగులుతూ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్, ఆల్మోస్ట్ ఆల్ 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ దిస్ టాపిక్. దెన్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ వీ కెన్ సీ దట్ వాయిస్ చేంజ్, దట్ యాక్టివ్ టు ప్యాసివ్. ఇందులో యాక్టివ్ టు ప్యాసివ్ చేయాలంటే వీ హ్యావ్ ద 6 మెథడ్స్. జనరల్గా చేసుకుందంటే యాక్టివ్ టు ప్యాసివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఎస్ నో టైప్ ఆఫ్ ద సెంటెన్స్ విత్ WH క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ విత్ డబుల్ ఆబ్జెక్ట్స్, 2 ఆబ్జెక్ట్లతో ఉండేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ యాక్టివ్ and passive voice without subject, that is called imperative sentence type of the active and passive voice నేర్చుకోవాలి. And then after active and passive voice with WH questions, who, what, whom ఇలాంటి వాటితో వచ్చినప్పుడు ఎలా వస్తుంది, who closed the door అనేది passive voice ఎట్లా వస్తుంది అలాంటివి నేర్చుకోవాలి. నెక్స్ట్ యాక్టివ్ అండ్ passive voice with modal verbs, మోడల్ వెబ్ క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్ ఇలాంటి దాంట్లో వచ్చే ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుందో నేర్చుకోవాలి. అండ్ అగైన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ విత్ ఇండెఫినెట్ ప్రొనౌన్, సంబడి హ్యాస్ స్టోలెన్ మై వాచ్ ఇలాంటి దానికి ఎట్లా వస్తుంది ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు కొన్నిటికి బై అనేది రాదు. నేను మొన్న మధ్య మన మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక బై అనేది రాకుండా ఉండే వర్డ్స్ నేను పెట్టిన, అలాంటివి ఎట్లా వస్తాయి ఇవన్నీ దీంట్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ స్పీచ్, డైరెక్ట్ అండ్ స్పీచ్లో కూడా ఇదే అంతే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్లో డైరెక్ట్నెస్ టు ఇంటరాగేటివ్లో ఏ టెన్స్ నుండి ఏ టెన్స్లోకి చేంజ్ అవుతుంది, WH వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇఫ్ వెదర్ ఎక్కడ వాడాలి, WH లేనప్పుడు ఎలా ఉంటుంది, ఓకేనా. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్ని ఇంటరాగేటివ్లో చేంజ్ అవుతుందా, ఇంటరాగేటివ్ డిక్లరేటివ్లో చేంజ్ అవుతుందా, ఏ టెన్స్ నుండి ఏ టెన్స్ లేకపోతుంది, వీ హ్యావ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్ ఉన్నప్పుడు డైరెక్ట్నెస్ స్పీచ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సైంటిఫిక్ ట్రూత్ ఉన్నప్పుడు డైరెక్ట్నెస్ స్పీచ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, రిపోర్టింగ్ పార్ట్ అండ్ రిపోర్టెడ్ పార్ట్కి మధ్యలో దట్ అనేది ఏ సందర్భంలో వస్తుంది, ఇఫ్ వస్తుంది, వెదర్ ఎప్పుడు వస్తుంది, టెన్స్ చేంజెస్ ఏ సందర్భంలో జరుగుతాయి, ఏ సందర్భంలో జరగవు, రిపోర్టింగ్ పార్ట్ అండ్ రిపోర్టెడ్ పార్ట్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ కమ్ టు దట్ కంపారేటివ్స్. సో కంపారేటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆల్మోస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ ఆబ్జెక్టివ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ మనం బలంగా నేర్చుకున్న తర్వాత అప్పుడు దీనికి కొన్నిటికి ER, కొన్నిటికి EST లేదా TR, ATST ఇలాంటి సందర్భంలో అంటే క్లెవరెస్ట్ అడ్జెక్టివ్స్ ఫార్ములాస్ ఎలా మారుతున్నాయి ఇవి మనం చూసుకోవాలా. బ్యాడ్, వరస్ట్ లాంటివి ఎట్లా చేంజ్ అవుతున్నాయి. మరి ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ENCE అని ఉన్నప్పుడు దానికి ఎట్టి పరిస్థితుల్లో అడిషనల్గా ఉండదు, ఓన్లీ దీనికి మోర్ కానీ మోస్ట్ కానీ యాడ్ అవుతుంది. సో ఫుల్ అని ఉన్నదానికి కూడా అంతే, దీనికి కూడా మోర్, మోస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలా. మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్ ఇలాంటివన్నీ మనకు ఐడియా రావాలి. వచ్చాక దెన్ ఇందులో 5 మెథడ్స్ ఉంటాయి. వాటిని ఎలా మార్చచ్చు అంటే ఈక్వల్ కంపారిజన్, పాజిటివ్ అండ్ కంపారేటివ్, అన్ఈక్వల్ కంపారిజన్, పాజిటివ్ అండ్ కంపారేటివ్. నెక్స్ట్ సుపీరియారిటీ ఆఫ్ వన్ ఎమాంగ్ ఆల్, సో సుపీరియారిటీ ఆఫ్ వన్ మోర్ దెన్ వన్ ఎమాంగ్ ఆల్,
నెగటివ్ కంపారిజన్, ఇలాంటివి 5 మెథడ్స్ ఉంటాయి. బలంగా పెట్టి నేర్చుకుంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ టాపిక్, చాలా తొందరగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ సెంటెన్సెస్. మోస్ట్ అందరు దీనికి చాలా బాధగా భయంగా ఇబ్బంది పడుతుంటారు. అబ్బో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నాకు ఇంటర్మీడియట్ డిగ్రీలో లేనేలేదు, ఇది ఇబ్బంది కాదు. అంటే దీన్ని నేర్చుకునే పద్ధతి ఎట్లా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్స్ బలంగా నేర్చుకోవాలి. అటు తర్వాత క్లాజ్, ఫ్రేజ్, రూల్స్ బలంగా నేర్చుకొని టైప్స్ ఆఫ్ క్లాజెస్ని మనం చూసుకుంటే నౌన్ ఫ్రేజెస్ చూసుకోవాలి. మళ్ళీ క్లాస్ తర్వాత ఇందులో వచ్చేసి నౌన్ ఫ్రేజ్, వెర్బ్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బియల్ ఫ్రేజ్ అవి బలంగా నేర్చుకొని ఈ వెర్బ్ ఫ్రేజ్ బేస్ చేసుకొని మళ్ళీ మనకి వచ్చేసి ఆ క్లాజెస్లలో వచ్చే రిలేటివ్ క్లాజ్ ఇలాంటివి బాగా నేర్చుకున్న తర్వాత దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చేంజ్ వన్ టు అనదర్. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటిది, కాంపౌండ్ అంటే ఏంటిది, కాంప్లెక్స్ అంటే ఏంటిది, హౌ డు వి చేంజ్ ఇట్ దట్, దీని రూల్స్ రెగ్యులేషన్తో ఇది నేర్చుకోవాలి. దీని నుండి 2 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి ఇలా ముక్కలు చేసి ఎక్కడ తప్పు ఉందో గుర్తుపట్టమనేది. ఎంటైర్ గ్రామర్ వస్తే ఇవి వచ్చినట్టే. తర్వాత సెంటెన్స్ అరేంజ్మెంట్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఇందులో ఇక్కడ అటు అక్కడ ఇటు ఇచ్చేసి చెప్పేది. ఇదంతా కూడాను ఓన్లీ గ్రామర్లో వస్తుంది. మళ్ళీ ఇంకా మనకు వొకాబులరీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. సో ఓన్లీ గ్రామర్ టాపిక్లో దాదాపుగా ఇవి వస్తాయి. సో లెట్ వీ కెన్ సీ ఇప్పుడు వొకాబులరీలో ఏమేమి ఉంటాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఏముంటాయి, లెట్ వీ కెన్ సీ. ఓకే, నౌ వై కెన్ కమ్ టు దట్ వొకాబులరీ. వొకాబులరీ పార్ట్లో ఏమేమి ఉంటాయి. వొకాబులరీ అనేది అందరికీ గుర్తుకొచ్చేది యాంటోనిమ్స్, సినానిమ్స్ అని అక్కడికే చాలామంది ఆగిపోతూ ఉంటారు. లేదండి, దీనిపైన క్వశ్చన్లు వస్తాయి, కానీ ఇంకా అడిషనల్గా కొన్ని ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు MEET, MEAT ఈ రెండింటిని ఏమంటారు అంటే హోమోఫోన్, హోమోనిమ్, యాంటోనిమ్, సినానిమ్, హోమోగ్రాఫ్ ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తాడు మనకి కింద. అంటే మనకి వాటిపైన ఒక ఐడియా అనేది ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, మీట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. ఓకే, P ఈజ్ సేమ్ ఫర్ దీస్ టూ. నెక్స్ట్ స్పెల్లింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ మీనింగ్ డిఫరెంట్. ఇప్పుడు దీన్ని ఏమంటారు? సో ఇలాంటి వాటిని హోమోనిమా, హోమోఫోనా, హోమోగ్రాఫా ఇలాంటివి అంటారు. కాబట్టి సో లెట్ వీ హ్యావ్ టు కమ్ టు దట్ అండర్స్టాండింగ్ దట్ సినానిమ్స్. సో ఇక్కడ సినానిమ్స్ అనగానే బేసికలీ ఏదైనా ఒక మనం మెటీరియల్ కొనగానే అందులో చాలా రకాల ఇక పెద్ద లిస్ట్ ఇస్తాడు, అది చూస్తేనే భయం బట్టి మనం చదవం. కానీ నిజానికి 6th నుండి 10th వరకు వొకాబులరీ ఆల్రెడీ రెడీమేడ్గా టైప్ చేసింది నా దగ్గర ఉన్నది. ఓకేనా, అట్లాంటివి మీరు చదవండి. PDF నేను కావాలంటే మన మోడల్ ఐడీస్ యాప్లో పెట్టేసిన, చాలామంది డౌన్లోడ్ చేసుకోరు. రెడీమేడ్ యాప్ కంప్లీట్గా నేను టైప్ చేసి పెట్టేసినాం. సార్ మా కాంపిటీషన్ ఉన్నప్పుడు, విద్యార్థులకు కాంపిటీషన్ ఉన్నప్పుడు సినానిమ్స్, యాంటోనిమ్స్ పైన ఉంటుంది కాబట్టి దాని కొరకు 6th నుండి 10th వరకు కంప్లీట్ వొకాబులరీ ఉంది. ఇది మనం చదివితే బెటర్. దీంతోపాటు యాంటోనిమ్స్, సినానిమ్స్. ఇప్పుడు లెథర్జీ అనే వర్డ్ గురించి ఒక దగ్గర దానికి ఒక క్వశ్చన్కి మీనింగ్ ఏంటని, ఆపోజిట్ ఏంటని అడగడం జరిగింది గతంలో డిఎస్సీలో. అది 10th క్లాస్ నుండి వచ్చింది. అట్లా అనమాట. ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫ్రేజల్ వర్బ్ ఫామ్ కావడానికి ఒక వెర్బ్కి ప్రిపోజిషన్ యాడ్ అయితే అవుతుందా, ఇంకా ఏమి యాడ్ అవుతే అవుతుంది. దీంట్లో ఈ డివిజేబుల్ ఫ్రేజల్ వర్బ్స్, ఇండివిజేబుల్ ఫ్రేజల్ వర్బ్స్ వీటిని నేర్చుకోవాలి. వీటి కూడా 10th క్లాస్లో ఉంటుంది. గ్రామర్ చాలా వరకు స్టడీ స్కిల్స్లో భాగంగా. ఈడియమ్స్ చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇప్పుడు సపోజ్ మిస్టర్ రఘుచందర్ ఈజ్ ఎన్ వైట్ ఎలిఫెంట్ టు హిస్ ఫ్యామిలీ అని ఇచ్చి వైట్ ఎలిఫెంట్ అనే దాన్ని అండర్లైన్ చేసి నౌ యూ కెన్ సీ దట్ వెరీ వర్త్ఫుల్ పర్సన్ ఆర్ అన్వర్తిఫుల్ పర్సన్ ఆర్ ఇల్లీగల్ పర్సన్ అండ్ ద పర్సన్ హూ డస్ నాట్ గివ్ మనీ టు అదర్స్ ఇట్లా ఉందనుకోండి. దెన్ విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే వైట్ ఎలిఫెంట్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటది అది మనకు తెలియాలి. అంటే ఒరిజినల్ మీనింగ్ తెలియదు, ఏదో ఊహించి పెట్టడానికి ఇక్కడ ఉండదన్నమాట. సో తర్వాత ఈడియమ్స్ అనగానే ఈడియమ్స్లో ముఖ్యంగా ఒక 300 ఈడియమ్స్ని బలంగా నేర్చుకోవాలి. నేనైతే కొన్ని ఈడియమ్స్కి కొన్ని కథలు తయారు చేసి ఈజీగా గుర్తుపట్టేట్టు చేసిన, అవి కూడా మన మోడల్స్ యాప్లో ఉన్నాయి. నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూట్స్. 1 word సబ్స్టిట్యూట్లో వచ్చేసి ఇదేంటంటే ఒక వర్డ్కి వర్డ్ మీనింగ్ కాకుండా సెంటెన్స్ టైప్ మీనింగ్ ఉంటుంది. సో ఇలాంటి వర్డ్స్ ఏమేమి ఉంటాయి. సపోజ్ కార్డియాలజీ అంటే దాని మీనింగ్ ఏంటి, ద పర్సన్ హూ ట్రీట్స్ ఫర్ అట్లా ఇచ్చేసి కింద ఇస్తారు అనమాట. సపోజ్ ఏ పర్సన్ హూ ట్రీట్ ఫర్ చిల్డ్రన్ని డాక్టర్ని ఏమంటారు, కింద 4 ఆప్షన్స్. చాలా ఇవి మనకి ఈజీ తొందరగా తెలుస్తాయి. ఏ ప్లేస్ వేర్ ద ఏరోప్లేన్స్ ఆర్ కెప్ట్, ఏరోప్లేన్స్ని ఆపేటువంటి ప్రదేశాన్ని ఏమంటారు అంటే అక్కడ ఎయిర్పోర్ట్ అని ఇస్తాడు, కానీ ఏరోప్లేన్స్ రెస్ట్ తీసుకోవడానికి బస్ స్టాండ్ లాగా కాదు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు. బస్సులు ఆపేదాన్ని బస్ డిపో అంటారు, ఏరోప్లేన్ ఆపేదాన్ని ఏమంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. 1 word సబ్జెక్ట్స్ అట్లీస్ట్ ఒక 100-150 కంటే ఎక్కువ నేర్చుకోవాల్సింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పెల్లింగ్ రూల్స్. ఎన్ని రకాల రూల్స్ ఉన్నాయి స్పెల్లింగ్కి. డబల్ కాన్సనెంట్ ఏ సందర్భంలో డబల్ కాన్సనెంట్ అవుతుంది, IOS, UOS ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్ ఇక్కడ నేర్చుకోవాలి. నెక్స్ట్ దీని నుండి ఒక 2 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ కంపల్సరీ ప్రావెబ్స్, ఎవరెవరు చెప్పారనే ప్రావెబ్స్ మీద అడుగుతూ ఉంటారు. ఇది కామన్గా. వీటితో పాటు అంటే యాంటోనిమ్, సినానిమ్ దగ్గరనే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే హోమోనిమ్, నెక్స్ట్ హోమోఫోన్స్,
ఆ తర్వాత హోమోగ్రఫ్స్, ఇవి ప్రధానంగా మనం నేర్చుకోవాలి. సో హోమోనిమ్ అంటే ఒకటే వర్డ్ ఉండి దానికి 2 అర్థాలు ఉండేటువంటివి. హోమోఫోన్ అంటే ఇలా, అంటే వర్డ్ ఒకటే, స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం చూసుకోవాలి. హోమోగ్రఫీ, రాతలో ఉండేటువంటి తేడాలు ఏంటి, ఇవంతా ఆల్ ఆఫ్ దీస్ టాపిక్స్ దే కమ్ అండర్ దట్ వొకాబులరీ. ఏ టెట్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఇది కామన్గా ఉంటుంది. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్కి వచ్చినాం అనుకోండి, ఇది ఇక్కడ పెద్దగా మనకి సవాలేం కాదు, కానీ చాలామంది మిస్ చేసుకుంటారు. ఎలా అంటే చిన్నప్పటి నుండి 5th క్లాస్ నుండి ఉంది కదా రీడింగ్ కాంప్రహెన్షన్, ఇందులో ఒక పారాగ్రాఫ్ ఉంటుంది కదా, ఉంటుంది, కింద 5 క్వశ్చన్లు 4 ఆప్షన్స్ ఉంటాయా, ఉంటాయి, ఆన్సర్ ఇట్లా చేస్తాం రా నాయన అంటే ఇక్కడ ఏదైనా ఒక వర్డ్, సపోజ్ ఇప్పుడు పిలిగ్రిమ్స్ అనే వర్డ్ ఉందనుకోండి, పైన పిలిగ్రిమ్స్ అని దొరికితే దాన్ని చూసి రాసినటువంటి బాపతి మనందరం. అంటే కింద వర్డ్ మీద వర్డ్ ఉంటే ఈ ఫుల్ స్టాప్ ఆ ఫుల్ స్టాప్ వదిలిపెట్టి యాస్గా రాయడమే మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుండి. మోస్ట్ ఆఫ్ దట్ స్కూల్ చిల్డ్రన్ లైక్ దిస్ ఇయర్, మోస్ట్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇది అలా కాదండి. అసలు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రజెంట్ టెన్స్ ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, అసలు దాని సింథసిస్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఇచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బలంగా ఇస్తారు దాన్ని. అంతా కామాలు పెట్టుకుంటే అన్ని ఫ్రేజులు క్లాజులు పెట్టుకుంటూనే పోతాడు, మీనింగ్ తొందరగా అర్థం కాదు. అంటే దీన్ని మనం ఆన్సర్ చేయాలంటే ఎంటర్ సెంటెన్స్ పైన మనకు అవగాహన ఉన్నాయి, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి, ప్రజెంటా, పాస్టా, డైరెక్ట్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఉన్నాయి, అసలు ఇది ఏం చెప్తుంది, అసలు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటేనే అవగాహన. కాబట్టి అవగాహన మనం బలంగా చేసుకోవాలి. 4 ఆప్షన్స్ ఉన్నాయంటే ఇట్ ఇస్ బెటర్ టు గో దట్ ముందుగానే మనం ఆప్షన్స్ను చదివి తర్వాత ఆన్సర్లు నేర్చుకోవడం. ఇలాంటివి నేనైతే యూట్యూబ్లో కొన్ని పెట్టేసిన మన మోడల్స్ యాప్లో, కొన్ని మీకు ఒకేసారి చూపించి ఈ పారాగ్రాఫ్ని ఎట్లా ఆన్సర్ చేయాలి, దాని మీనింగ్ ఏంటిది. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది సివిల్ సర్వీసెస్లో కూడా ఉంటుంది. వాళ్ళు కనీసం ఒక 500-600 ప్రాక్టీస్ చేస్తారు, తప్పదు, ఎందుకంటే 1 మార్కు పోయినా కానీ ఎక్కడికో పోతాం. అట్లా మనం కనీసం ఒక 40, 50, 100 వరకైనా రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చదవం ఎగ్జామ్ హాల్లో పోయి కూర్చుంటాం, అసలు ఇంగ్లీష్ అంటేనే చివరికి ఆన్సర్ చేస్తాం మనం. అంతే, ముందు టెట్ మొదలు పెట్టినట్టు ఏవో వచ్చినాయి చేసి లాస్ట్కి చదివితే టైం ఉంటే చదువుతాం, లేకపోతే ఇలాంటి వాళ్ళకి మార్కులు తగ్గుతాయి, ఉద్యోగాలకి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంగ్లీష్ని ముందుగా ఆన్సర్ చేయి, ఎక్కడ చేతో వచ్చాయి, భయపడకుండా ఆన్సర్ చేయాలంటే ప్రాక్టీస్ చాలా చేయాలి. చదువుతూ పోతున్న కొద్ది టెక్నిక్ ఐడియా వస్తుంది. ఓకే రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉండాల్సిన మతలాభం ఏంటిది, మనకి ఏం తెలుస్తుంది, ఏమీ లేదు, చదవాలి, ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే రాయాలి, లేకపోతే వదలగొట్టేస్తారు. ఇదా ఉండకూడదు, ప్రాక్టీస్ బాగా చేయాలి. సో ముందుగా క్వశ్చన్లు చదివి తర్వాత పారాగ్రాఫ్కి వస్తాం. ఇప్పుడు సపోజ్ ఇంత పెద్ద పారాగ్రాఫ్లో ఏదైనా ఒకటి మనకు తెలియని మీనింగ్ ఉండదా, ఉంటుంది, అయిపోయింది. మనకు డిఫికల్ట్ అనిపించిన మీనింగ్ ఏదైనా ఒకటి ఉంటుందా, ఉంటుంది. దాని మీద 2 క్వశ్చన్ రావా, వస్తాయి. ఇక్కడ నుండి ఇక్కడికి ఏదైనా అర్థం కాని ఉంటుందా, ఉంటుంది. ఆ అర్థం కాని ఒకటి అడగడం అడుగుతారు. అలాంటి దాన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, చాలా టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. ఇవి మీకు చెప్పే వాళ్ళైతే ఇది బాగానే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టడీ స్కిల్స్ అంటే ఏంటంటే, సో జస్ట్ లైక్ ఇట్ ఈస్ వీఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్స్ టు డెవలప్ ది స్టూడెంట్స్ స్కిల్స్. సో ఇలాంటి దాంట్లో అంటే ముఖ్యంగా ఏ స్ట్రాటజీలో పోతే పిల్లలు డెవలప్ అవుతారు అనే దాంట్లో స్టడీ స్కిల్స్కి కొన్ని సంబంధించిన క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటారు. అంటే కంపోజిషన్లో వచ్చేసి ముఖ్యంగా మనకి పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి లెటర్ రైటింగ్ కానీ, మనకు ఆల్రెడీ డిఎస్సిలో న్యూస్ పేపర్ రిపోర్ట్ రైటింగ్, లెటర్ రైటింగ్లో ఏదెక్కడ పెడతావు. ఇప్పుడు మనకి చూసాం, ఇప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది కరెక్టా, YOURS అని కరెక్టా, లాస్ట్ కామ లేకుండా, F క్యాపిటల్ లేకుండా, క్యాపిటల్ ఉండవు, ఇలాంటివన్నీ కంపోజిషన్. నోటీస్ రైటింగ్ ఎట్లా ఉంటుంది, రిపోర్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది, ప్రెసెస్ రైటింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడాను ఈ లాస్ట్ 2 స్టడీ స్కిల్స్ అండ్ కంపోజిషన్ మనం చూస్తాం. వీటన్నిటితో పాటు ఇదంతా 24 మార్కులు మనకి టెట్లో అయితే, డిఎస్సిలో అయితే 12 మార్కులు మళ్ళీ మనకు మెథడాలజీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 6 మార్కులు మెథడాలజీ. మళ్ళీ మెథడాలజీకి మనం వచ్చినామంటే కంపల్సరీగా మెథడాలజీలో మనం గుర్తు చేసుకుని అందరూ తెలిసిందే LSRWని బలంగా చదువుతూ, ఓకే. సో ఎప్పుడైతే మనం LSRW ఒక ఆర్డర్లో వీటిని చదువుకుంటూ వచ్చినామా, ఇంగ్లీష్ అంతా వీటి చుట్టే తిరుగుతుంది. సో దీంట్లో ఒక్కొక్క దానికి ఉన్న సపరేట్ డిఫరెంట్ కాంపోనెంట్స్, వాటికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, నెక్స్ట్ వీటికి సంబంధించిన థియరీస్, సో లిజనింగ్ యాక్టివిటీస్ ఉన్న థియరీస్, దానికి సంబంధించినటువంటి వివిధ వాళ్ళ వెనకాల ఉన్న రైటర్స్, అట్లాగే సైకలాజికల్ అప్రోచెస్ ఏమేమి ఉన్నాయి వీటిని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి అనుగుణంగానే టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మెథడ్స్, అంటే LSRWని మళ్ళీ మనం కంపల్సరీగా మెథడ్స్ చూసుకొని, ఆ తర్వాత అప్రోచెస్ని బలంగా చూసుకొని, నెక్స్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి CCE కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఇవాల్యుయేషన్ వీటిని చూసుకుంటూ, దీనికి గల రూల్స్, రెగ్యులేషన్స్ ఎలాంటి చేంజెస్ జరిగినాయో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ, అలాగే దీంట్లో కొంచెం వీటిపైన మళ్ళీ క్రిటిసిజం ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవాలి. అదే డిఎస్సి లెవెల్కి అయితే కొంచెం లిటరేచర్ కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఇవి మామూలుగా
నాన్ టెట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి నాన్ డిఎస్సి వాళ్ళకి ఉండవు ఈ టాపిక్స్. మిగతా వాళ్ళకైతే అంత ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళకి బేసిక్గా ఇవి ఉంటాయి కాబట్టి వీటిని చూసుకుంటూ ఈ మెథడ్స్, ఈ మెథడ్ వచ్చిన మోడర్న్ చేంజెస్, ఫంక్షనల్ ఇంగ్లీష్, వీటికి సంబంధించినవి డిక్లేర్ చేయాలి. సో ఇలా 30 మార్కులు ఉండేటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్లో 18 ప్రశ్నలు వచ్చేటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్లో ఓకేనా 9 మార్కులకి కనీసం మనం 8 మార్కులు కొట్టగలిగితే ఉద్యోగం మన చేతిలోనే ఉంటుంది. కట్ ఆఫ్ కంటే మనం ఎప్పుడైనా వాళ్ళని 1 మార్కు 2 మార్కులతో ఉద్యోగాలు పోతారు, దానికి ఇంగ్లీష్ కారణం కావద్దు. టెట్లో కూడా మార్కులు ఎంత స్కోర్ చేస్తే అంత బెటర్. ఇప్పుడు మామూలుగా మేము గతంలో కోచింగ్ ఇచ్చినప్పుడు 4, 6, 7 వచ్చినాయి సార్, ఇప్పుడైతే 27, 24, 25 వేయగలుగుతున్నాం సార్ అన్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ గివింగ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ టు దెమ్. మోడల్ పేపర్స్ బలంగా ఇచ్చేసినాము, ఎనాలిసిస్ ఉంటుంది, వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత సార్ ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే మళ్ళీ మేము 1-to-1 ఆన్సర్ చెప్తాం కాబట్టి దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అయితే ఈ టెట్ పేపర్లో ఇంత చెప్పిన తర్వాత సార్ ఏ మెటీరియల్ చదివితే బాగుంటుంది అని అంటే, మార్కెట్లో ఉన్న అన్ని మెటీరియల్ బాగానే ఉన్నాయండి. నేను పలానా పబ్లికేషన్ కొనండి అని చెప్పేసి వాటి పేర్లు నేను చెప్పను. కాకపోతే మీకు గుర్తుపెట్టుకోండి అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే మీకు సబ్జెక్ట్ వచ్చా అనేది. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీయో జాగ్రఫీయో ఇంకేదో అయితేనేమో తీసుకొని చదివితే అర్థమవుతుంది, కానీ ఇంగ్లీష్ అనేది తీసుకొని చదివితే అర్థమయ్యేది కాదు. కాబట్టి కొంచెం అవగాహన అనేది ఉండాలి, ముఖ్యంగా మెటీరియల్ ఉండాలి. ఇప్పుడు నేను కోచింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మెటీరియల్ ఇస్తాం కాబట్టి వాళ్ళు అదే చదువుతూ ఉంటారు, ఇక వాళ్ళకి బయట అవసరం ఉండదు. కాకపోతే ఓన్లీ ప్రాక్టీస్ కొరకు బయట ఏమన్నా మీరు కొనుక్కొని అంటాం అట్లా అన్నమాట. కాబట్టి నేను చెప్తాను అన్ని మెటీరియల్ బాగానే ఉన్నాయి. నేను చూసినంత మార్కెట్లో ఒకటి హై లెవెల్ కాంపిటెంట్లో ఉన్నాయి. అందరు రాసింది ఇదే గ్రామర్ బుక్, అన్నిటికీ అదే. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. ఈ వీటిని మీరు బలంగా చదవగలిగితే దాదాపుగా ఇంగ్లీష్లో అన్నిటినీ నేను కవర్ చేశాను. సో ఇక ప్రయత్నం మీదే. సో యూట్యూబ్లో వీడియో వస్తుంది, వచ్చిన తర్వాత మోడల్ ఐడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఎవరికైనా నాతో మాట్లాడాలనిపించినా సరే యాప్లోనే మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టగానే ఐ విల్ స్పీక్ టు యూ. వీలైతే నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఓకేనా, రైట్. సో ఇంత కష్టపడి వీడియో చేసినాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని, అట్లాగే మోడల్ ఐడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు మీ లైఫ్లో సెటిల్ అవ్వడానికి నేను మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.